అయ్యయ్యో అయ్యా చెట్టంత మనిషి కూలిపోయాడే, ఇక మా దిక్కెవరయ్యా? మీరేంట ఇలా వచ్చారు? నా సంగతి అలా ఉంచమ్మా. మీ ఆయనకి ఎలా ఉంది? ఏం చెప్పమంటారయ్యా, మంచం మీద జీవశనంలో పడున్నాడు. ఇక మా దిక్కెవరయ్యా? ఎందుకమ్మా బాధపడతావు? ఇందులో 50,000 ఉంది, తీసుకుని ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయి. అయ్యా మన అనుకున్న వాళ్ళే మనకెందుకని వదిలేశారయ్యా, పరాయి వాళ్ళగా దూరం పెట్టేశారయ్యా. కనీసం ఏమి కాని మీరు మాకింత సహాయం చేస్తున్నారు కదయ్యా, మీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? అయ్యో అంత మాట ఎందుకమ్మా, ముందు ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మీరు చల్లగా ఉండాలయ్యా, నూరేళ్ళు నాకు చల్లగా ఉండాలి. అమ్మా ఝాన్సీ, తాగడానికి కొన్ని నీళ్ళు తీసుకురా. అమ్మా తల్లి కాళికామాత, నేను నిన్నెంతవరకు ఏమీ అడగలేదమ్మా, కానీ మొదటిసారి అడుగుతున్నా. నాకంటూ ఎవరూ లేరు, ఒక్కడు నా మనవడు తప్ప. వాడే నాకంతా. నేను ఇప్పుడు ఏం చేసినా వాడి కోసమే తల్లి. వాడు వాడి జీవితంలో కష్టపడకుండా సంతోషంగా ఉండాలి. నేనున్నంత వరకు పర్వాలేదు, నేను పోయిన తర్వాత నువ్వే వాడికి అండగా ఉండాలి తల్లి. డికారి గెలిచు. అన్నయ్య ఏంట్రా? నేను మీతో ఆడొచ్చా? ఆడచ్చు. నీకు ఆట తెలుసా? తెలుసు అన్నయ్య, మీరు ఆడుతుంటే ఇప్పుడే చూసా. వద్దురా, మనకన్నా వాడు చిన్నోడ్రా. ఆడదాంరా. ఈ బాల్ తీసుకో, ఆ బాల్ నాకిరా. ఈరోజు వీరికి బుర్ర పగిలిపోవాలి. అయ్యో విశ్వ, నాన్న విశ్వ. అబ్బా
చోట్ల ఫ్రాక్చర్ అయింది. తల, మోచేతులు, అరికాళ్ళు. 3 నెలలు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలా. అదేం డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడాలి? ఎవడాడమన్నాడు వాడిని? ఇంతకు వీడు అమ్మా బాబాయ్ వీడు? లేరు డాక్టర్, చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి వీడిని నేనే చూసుకుంటున్నా. అందుకే అలా తయారయ్యాడు, అడిగేవాడు లేకుండా. అయినా హెల్త్ కేర్ తీసుకోవాలి కదా. ఒక ఎముక అతుక్కోవాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? రే ఆడు తెలిపోతే ఆడుకుడు తమ్ముడు. రే ఇలాంటి ఆట కాదురా, తొక్కడు పిల్ల అట్లా ఆడుకోవాలి. రే విశ్వ, ఎక్కడికి రా? తాత జరుక్కో తాత, నేను వెళ్ళి ఆడుకోవాలి. రే విశ్వ, ఎలా నిలబడగలుగుతున్నావురా? అదంతా కాదు తాత, నేను వెళ్ళి ఆడుకోవాలి. అదంతా కాదురా, వాళ్ళతో తెలిసి మళ్ళా ఎలా ఆడతావు? ఇంతకు ముందు నాకు ఆట తెలీదు, ఇప్పుడు తెలుసు తాత. రే అది కాదురా, నా మాట వినరా. రే విశ్వ, ఏ వాడిని బాగా కొట్టాంరా. పట్టలకే పలివినరా. రే మనం వాడిని బాగా కొట్టాంరా. అన్నయ్య నేను వచ్చేసిన, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదామా? డబ్బులు తిన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇచ్చిన సరిపడలేదు, ఇంకా పెంచమంటావా? డికోరి మనం ఓడిపోయామా? మనం ఓడిపోయినాంరా. నేని అయ్యో అమ్మా, ఓరు బుర్ర కాదురా, నా బుర్ర పగిలిపోయింది రాయ్. వినయ్, వీడికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, వీలైతే అన్ని టెస్టులు చేసాయి. చూడు పెద్దాయనా, మీ వాడికి మల్టీ యూనిటీ పవర్ ఉంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే, ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి విరిగితే అతుక్కోవడానికి 30 రోజులు 60 రోజులు పడుతుంది. కానీ మీ వాడికి 2 సెకండ్లు చాలు. కానీ అది కూడా కోపం వస్తేనే. మీ మనవడికి కోపం వస్తే నష్టం మీ మనవడికి కాదు, మీ మనవడికి కోపం తెప్పించినోడికి నష్టం. చివరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ మనవడికి కోపం తెప్పించడం కానీ వాడి జోలికి రావడం కానీ చేస్తే ఎండాకాలంలో ఎండ పడుద్ది, వర్షాకాలంలో వాన పడుద్ది, చలికాలంలో చలి పడుద్ది. కానీ వాడితో పెట్టుకుంటే పోయే కాలం దగ్గర పడుద్ది. పెద్ద పోటుగాడిలాగా ఏదో పొడి చేసేలాగా రింగ్లోకి వచ్చి కుక్క దెబ్బలు తిన్నావు కదరా. మన అగ్రిమెంట్ ప్రకారం నీ ఏరియాలో ఉండే అమ్మాయిలందరూ నా వాళ్ళే, నీ చెల్లితో సహా. పోరా రే, పోరా రే, పోరా. Powerful people make places. Powerful people, powerful.
ఆ స్పానర్ గాడు ఏంటి వాడి నోటితో రాని డైలాగులు కూడా చెప్పేస్తున్నాడు. ఒరే స్పానరా, వాళ్ళంతా ఏదో పూసుకున్నాడంటే అయ్యయ్యా ఛీ, మన ఏరియాలో ఉండే అమ్మాయిలకి సైట్ వేద్దామని చెప్పేసి నేను కేజీఎఫ్ డైలాగ్ ప్రాక్టీస్ అవుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావరా బోకు మొహోడా. అబ్బా నేను డిస్టర్బ్ చేశానా? నేను ఎప్పుడు డిస్టర్బ్ చేశాను రా? పొద్దునే పార్వతి ఆంటీ మన ఏరియాలో పోతుంటే పాచి పళ్ళతో చూసి మనసు పారేసుకున్నాను మచ్చ. పారేసుకున్నావా? ఎక్కడా? చెప్పేది వినుబే. పొద్దునే పార్వతి ఆంటీ ఇంటి నుంచి మన ఏరియా నుండి ఆఫీస్కి వెళ్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ పొద్దుపోయాక మన ఏరియా నుంచి ఇంటికి వెళ్తుంది. అప్పుడు నేను వెనకాలే ఫాలో అవుతా. నువ్వు నన్ను తప్పకుండా వేస్తే నేను లపక్కన పట్టునేస్తా. అప్పుడు నా ఆస్తి తీరిపోతుంది మామ. ఏమంటావు? ఓ సారీ మామ. ఏరా నేను లేనప్పుడు వెళ్ళి పట్టుకున్నావా? చెప్పింది వినరా స్పానరా. ఆంటీ కాదు కదా, ఆంటీ వాళ్ళ కూతురు కూడా సైట్ వేసుకోలేవు. ఉడి అమ్మ చావు కబురు చల్లగా చెప్పావు కదరా ప్రజలో. వాళ్ళ ఏరియా కూడా మనకే రావాలన్న ఆశతో మన ఏరియా మీద పెట్టి ఆడాను మచ్చా. అయితే నేను ఓడిపోయాను కాబట్టి మన ఏరియా ఇప్పుడు వాళ్ళదిరా. అమ్మాయిలకు సైట్ వేయడం కాదు కదా, కనీసం గీత కూడా గీలేంరా. ఆట ఆడేదిరాని ఆడంగి నా కొడుకువి. అడగకుండా ఎవడు ఆడమన్నా నిన్ను? మ్యాచ్ ఫిక్సింగ్ కూడా పనికిరాని ఫేస్ నీది. ఆట అన్నావంట ఆట. నీ మూతి ఇంతకన్నా పచ్చడైపోయాడరా. ఎందుకు ఆడేవరా మ్యాచ్? ఇలా అయితే లాభం లేదు. ఎక్కడరా వాళ్ళు? ఇక్కడ కాదురా అక్కడ. చేతిలో బ్యాట్లు లేవు, బాల్ లేవు, కనీసం స్టెప్పులు కూడా లేవు కదరా. ఇదేం మ్యాచ్? గుద్దుకునే మ్యాచ్ రా. గుద్దుకునే మ్యాచ్? ఇది ఎక్కడదవ్వా? అంటే ఇది చెమట జిడ్డి కదా? రక్తం రా. రక్తమా? అయినా పర్లేదు, ఆంటీ కోసం ఆడతాం మ్యాచ్. నా కట్టౌట్ చూడు. చూసుకో అన్నారు. అమ్మా ఇప్పుడు అక్కడ చూడు. అమ్మ కిందకేసా దరిద్ర కాలు పట్లాగ అసలే దగ్గర ఫ్యాక్టరీ తిరిగిపోతారు. అందుకని ఒకే మీద పడతారు రే ఒక్కడే. నన్నే ఇలా కొట్టారు. నువ్వు ఒక పెద్ద లెక్క. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. వాళ్ళని కొట్టే కటౌట్ నాకు లేకపోవచ్చు, కానీ బట్ ఫర్ ఎ చేంజ్ వాళ్ళని ఎగరేసి కొట్టే ఫ్రెండ్ నాకున్నాడు. ఎవడ్రా? ఇంకెవడ్రా, మన విశ్వగాడు. వాడెందుకు కొడతాడ్రా? అసలే వాడు తాత చనిపోయిన బాధలో ఉంటే. కొడతాడ్రా, కొట్టేలా చేస్తా. పద. రే మచ్చా, మన ఏరియా ఇప్పుడు చేజారిపోయిందిరా. అరే ఇంక నుంచి మనం మన ఏరియాలో పోరుని పటాయించలేమురా, అంతా ఈ చేతగానోడు వల్ల. చెల్లిని కూడా వదలన్నాడు రా. బెట్టింగ్లో చెల్లిని ఎవరు ఇన్వాల్వ్ చేయమన్నారా? అస్సలే నేను బాధలో ఉంటే మళ్ళీ ఇదొకటి. చెల్లి జోలికి వచ్చినప్పుడు చూసుకుందాం పదండి. జోలికి వచ్చినప్పుడు చూసుకుందామా? దీనమ్మ జీవితం. నన్ను ఎదిరించే మొగాడు మీ ఏరియాలోనే లేడారా? అంటే మీ ఏరియాలో అందరూ ఆడంగి నా కొడుకులే అన్నమాట. ఎగ్గేసుకొని వెళ్తున్నావు అంటే ఇరగొట్టడానికే కదా ఎక్స్పెక్ట్ చేశా. అన్నా మీ డైలాగ్ చూసి రియాక్ట్ అయినట్టున్నాడు. రే ఆ మగాడు వీర పలుకులు పలుకుతుండే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారా? ఆ మగాడికి సారీ, ఎందుకంటే మగాడిలా ఫీల్ అవుతున్నాడుగా, వాడికి మగతనం ఏంటో చూపిస్తా. ఎవడైనా ఆవేశపడితే ఆయుష్ తగ్గుతుంది, వీడికి నోటి తుత్తర వల్ల ఆయుష్ తగ్గుతుంది. బాడీలో బౌన్స్ అవడం పక్కా. అరే మనోడు ఎంట్రీ చూసి రియాక్ట్ అవుతారు అనుకుంటే రీప్లేస్ అయ్యారేంట్రా?
రే మగతనం అంటే నువ్వు నేను చెప్పుకుంటే తెలియదురా, ఇలాంటి టైంలోనే బయటకు వస్తుంది. చూసావుగా నాలో ఎంత మగతనం ఉందో. వెంకటగడి బేస్ మొత్తం పగిలిపోయింది మచ్చ. నిన్న సాయంత్రం 9వ తరగతి చదువుతున్న గాయత్రి అనే బాలికను మానభంగం చేసిన నిందితులు దర్యాప్తులో పోలీసులు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకుంటారా? మేమే చేసింది. నిన్న 9th క్లాస్ అమ్మాయిని మీరేనా రేప్ చేసింది? అవును, మేమే ఆ రేప్ చేసింది. ప్రూఫ్ ఉందా? మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడు ఇంకో రేపు కూడా చేయబోతున్నాం. ఆపీస్ నువ్వే. నేను చేసినట్టే చేద్దాం లేదా ఈరోజు ఏమన్నా కొత్తగా చేద్దామా? కొత్తగా చేద్దాం. కొత్తగా చేశారా? అది ఎలా చేశారు? రేపు రేప్ చేశారా? అంటే ఇప్పుడు చెయ్యరా? అబ్బో, దీనికి రేపు అంటే ఏంటో కూడా తెలియట్లేదురా. అది ఇలాంటి ఫ్రెష్ క్యాండిడేటే మాకు కావాల్సింది. అంటే నిన్న కూడా ఇలాగే చేశారా? ఎలాగ చేశారో చెప్పండి. చెప్పం, చేసి చూపిస్తాం. ముందు చెప్పండి, అంటే నాకు ఒక క్లారిటీ ఉంటుందని. రే ఇదేదో కొత్తగా ఉందిరా, ఇలానే చేద్దాం. నిన్న సాయంత్రం ఇదే టైంకి. రే అమ్మాయి పేరేంట్రా? గాయత్రి మామ. గాయత్రి. నిన్న అమ్మాయిని పట్టుకొని కిడ్నాప్ చేసి ఇదే ప్లేస్లో తీసుకొచ్చి రేప్ చేసి మరి చంపేశాం. కానీ ఎవ్వడు మమ్మల్ని ఏం పేకలేదు. ఎలా రేప్ చేశారు? అది ఇప్పుడు నీ క్లారిటీ వస్తుంది. దానికన్నా ముందు నేనెవరో క్లారిటీ ఇవ్వద్దా? విడిపోయాయింట్రా. రే ఇది అమ్మాయి కదా, ట్రైనింగ్ తీసుకొచ్చి జర్నలిస్ట్ లా ఉందిరా. నేనేంటో క్లారిటీ ఇచ్చా, మిగతా క్లారిటీ పోలీసులు వచ్చి ఇస్తారు. హే కావ్య, గాయత్రిని రేప్ చేసిన వాళ్ళ ఎవిడెన్స్ దొరికింది. నీకు ఆల్రెడీ పంపించాను. ఇప్పుడే అది బ్రేకింగ్ న్యూస్ గా రావాలి. అర్థమవుతుందా? హలో చెప్పండి సార్. మేము శుభోదయం ఆశ్రమం నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీరు పంపించిన 5 లక్షలు మాకు చేరాయి సార్. మీ మేలు ఎన్నటికీ మర్చిపోం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో అలాంటివన్నీ వద్దండి. ఈ భూమి మీద మనం పుట్టినందుకు పక్క మనిషి సహాయం చేయడం మన ధర్మం. నేను అదే చేశాను. ఇక మీద మీకు ఏమి కావాలన్నా మా వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా నాకే కాల్ చేయండి. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి సార్. మీలాంటి గొప్పలు ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళకి ఏ బాధ లేదు సార్. మంచిదండి. మంచిదండి.
ఎవరు బాబు నువ్వు? ఆ చేతిలో సుత్తు ఏంటి? చెప్పు బాబు, ఏం కావాలి నీకు? బాబు అమ్మ, అయ్యో వద్దు వద్దు, అయ్యో వద్దు, వద్దయ్యా వద్దయ్యా. హలో హలో ఝాన్సీ, ఎక్కడున్నావు? ఎన్జిఓ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 202లో మర్డర్ జరిగింది. నువ్వు తొందరగా రా. ఓ నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నువ్వు స్టార్ట్ అయిపో, నేను అక్కడ కలుస్తా. అబ్బబ్బబ్బబ్బా, ఫిగర్ ఏముంది? కింద మ్యాటర్ చదువుదాం. 9th క్లాస్ చదువుతున్న గాయత్రి మర్డర్ కేసు వెనుక ఉన్న నిందితుని కనిపెట్టి ఇతను ఒక జర్నలిస్టే కాదు, ఫైటర్ అని ప్రూవ్ చేసుకున్న ఝాన్సీ. రెస్పాండ్ రా. ఏంట్రా? ఈ ఝాన్సీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయారా. కనపడితే పట్టేస్తా మామా. ఊరే ప్రజ్వల్గా, ఆమె ఏమైనా గంప కింద కోడనుకున్నావురా? తీసుకెళ్ళి మూసుకెళ్ళి పెట్టుకోవడానికి. లేడీ టైగర్ అక్కడ. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయిని రేప్ చేసిన దానికే జైలు వేసి వాళ్ళ బొక్కలకు కూడా జీవితకాలం ఖైదీలు చేసింది. ఇంక నువ్వు ఆమె మీద కన్నేసినావు. నీ తాడి పగులుతాదిరా రే. చిటికేసి ఏంటి ఏంటి చెప్పు బాబు. బాబు మా పిల్లని సినిమాకి తీసుకెళ్ళాలి, టైం లేదు, బిగిచ్చేసి బాబు. ఎందా బిగించుకో బాబు. నాకు బిగించుకోవడం రాదు బాబు. బిగించుకోవడం రాదా? అలాంటి పెళ్లిని చేసుకున్నావు అయ్యా, పెళ్లిని చేసుకున్నావు అంటే బిగించుకోవడానికి పెళ్లికి సంబంధం ఉందా? అయితే సినిమాకి రేపు వెళ్తా, ఈరోజు బిగించుకుంటా. సరే సరేలే, గట్టి సంబంధం రా బాబు, గట్టికి బిగించుకో. ఎక్కడికి రా? ఆ కృష్ణమూర్తి గారు చెప్పిన రోజులు అయిపోయినాయి, వెళ్ళి మనకి ఇవ్వాల్సిన 2 లక్షలు తీసుకుని వద్దాం. కృష్ణమూర్తి గారు మంచికి మారిపోయారా? నువ్వు అలా ఎలాగానే ఇలా ఇచ్చేస్తారు. 100 ఏళ్ళు బతకాలి ఆయన. రే నీ అబ్బా, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారా సాలే? అన్నా, మన కృష్ణమూర్తి అన్న చనిపోయారన్న. వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేస్తా వెళ్తూ వెళ్తూ ఆ టెన్షన్ లో గుర్తేశానన్న. కృష్ణమూర్తి గారు చనిపోయారా? ఒక్క నిమిషం విశ్వ, చూసేసి వస్తాం. ఊరి ఇప్పుడే 100 ఏళ్ళు అన్నాను కదరా. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంట్రా ఈ క్రౌడు? ఏంట్రా ఇంటి బయట ఇంతమంది ఉన్నారు? సరే వెనక నుంచి వెళ్దాం కదా. సరే. ఎవిడెన్స్ ఏమైనా దొరికాయా? నో క్లూస్, నో ఎవిడెన్స్, నో ఫింగర్ ప్రింట్స్. నేచురల్ డెత్ ఝాన్సీ, అంతే. అవును సార్, మీరేంటి నార్మల్ డ్రెస్లో వచ్చారు? ఏం చేద్దాం ఝాన్సీ, గవర్నమెంట్ హాలిడే, కేసు, ఏం చేస్తాం? సరే వస్తా. ఏంటి ఈ కేసు గురించి ఎంత సెర్చ్ చేసినా కృష్ణమూర్తి గారు పోతే పోయారు కానీ ఇంట్లో ముసలి ఉంటుంది. 2 లక్షలు లాక్కొచ్చేద్దాం. అరే ఆగండ్రా. రే, న్యూస్ పేపర్లో చూసిన మిల్కీ బుడ్ తనేరా? యూ మీన్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి? మామ, పేపర్లో కంటే ప్రత్యక్షంగానే బాగుందిరా. నీకు వదినవుతుంది. అయితే పక్కనున్న సుందరి నీకు సోదరవుతుంది మామ, ఫిక్స్ అయిపో. హలో, మిమ్మల్ని తను అడుగుతుందిగా. అంటే మేడం, అది మాకు కావాల్సిన వాళ్ళు ఆ ఇంట్లో చనిపోయారు, చూడ్డానికి వచ్చాం. మీకు కావాల్సిన వాళ్ళ? మాకు కాదు, మా ఫ్రెండ్కి. మీ ఫ్రెండా? అదిగో అక్కడ. మీరు వెళ్ళిపోతే మేము మాత్రం ఇక్కడ ఏం చేస్తాం? మేము కూడా వస్తాం. ఇదిగో మా వాడు విశ్వ. ఎక్స్క్యూజ్ మీ విశ్వ గారు. ఎస్ చెప్పండి. కృష్ణమూర్తి గారు మీకు ఎన్నేళ్ళుగా తెలుసు? 10 ఏళ్ళ ముందు నుంచే తెలుసు. మా తాతగారి ఫ్రెండ్ ఆయన. అస్సలే బాధలో ఉన్నా మళ్ళీ ఈ బాధ ఏంటో. ఆయన ఇచ్చే 2 లక్షలతోనే ఫారెన్ వెళ్దాం అనుకున్నా. ఛా, నా బతుకేంటో. అయినా 2 లక్షల కోసం బాధపడుతున్నారా? 2 లక్షల కోసం కాదండి, మా తాతే ఉండుంటే ఈయన దాకా వచ్చేవాడిని కాదు కదా. చనిపోయారా? ఎలా చనిపోయారు?
హలో హలో, ఎక్కడికి? మా తాత లోపల. చనిపోయింది మీ తాతగారినా? వెళ్ళు లోపలికి వెళ్ళి బాడీ తీసుకెళ్ళు. చనిపోయారా? ఎలా సార్? హార్ట్ అటాక్ విశ్వ, నమ్మలేకపోతున్నాను. చాలా మంచి మనిషి, ఎంతోమందికి సాయం చేశాడు. చివరికి ఆయన ఇలా చనిపోవడం ఏంటో మరి. మా తాతకి హార్ట్ అటాక్ ఏంటి డాక్టర్? చిన్నప్పుడు రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడలిస్ట్, చాలా యాక్టివ్గా ఉంటాడు. మా తాతకి హార్ట్ అటాక్ అంటే నేను నమ్మను. నమ్మనంటే రిపోర్ట్స్ అవే చెప్తున్నాయి. నీ నమ్మకాలన్నీ పక్కన పెట్టి వచ్చి బాడీని తీసుకెళ్ళు. అందరిలాగా మావాడు పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్న చూడలేదండి, వాళ్ళ తాతయ్యనే చూశాడు. ఆయన ఆలన పాలనలోనే పెరిగాడు. అందుకే ఆయన అంటే అమితమైన ప్రేమ, అంతే బాధ కూడా. వాళ్ళే ఏదో బాధలో ఉన్నారు, పోదాం పోదాం. అదేంటోరా విశ్వ, మీ తాతకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అస్సలు నమ్మలేకపోతున్నాను రా. ఏమన్నారు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా? అందులో వింతే ఉందండి, అంత ఎక్స్ప్రెస్ ఇచ్చారు. ఇప్పుడేదో చనిపోయిన ఆయన కూడా హార్ట్ అటాక్ వల్లే అన్నట్టు. అవును, ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్లు అనేవి కామన్ అయిపోయినాయండి. విశ్వ గారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? వాళ్ళని ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? నువ్వు ఉండు, జస్ట్ క్లారిటీ కోసం. విశ్వ గారు, మీ తాతగారి బాడీ మీద ఏదైనా సింబల్ చూసారా? లేదండి. చెప్పాను కదా, ఇవన్నీ అనవసరమా? అది కాదే, యాజ్ ఏ జర్నలిస్ట్గా నా డౌట్ నేను అడిగా. సింబలా? చూసినట్టే ఉందే. ఎక్స్క్యూజ్ మీ, గుర్తొచ్చిందండి. మా తాతయ్య చనిపోయినప్పుడు చేతి మీద ఐ థింక్ రోమన్ నెంబర్ 4 అనుకుంటా. ఎస్, నేను అనుకున్నట్టే జరిగింది. మీరేం మాట్లాడుతున్నారండి? 2007లో మర్డర్లో చనిపోయిన వ్యక్తి బాడీ మీద కూడా ఆ రోమన్ సంఖ్య ఉంది. ఆ తరువాత మీ తాతగారి బాడీ మీద ఆ రోమన్ సంఖ్య చూశానని నువ్వే చెప్పావు కదా. సో ఇప్పుడు కృష్ణమూర్తి గారి బాడీ మీద కూడా సేమ్ ఆ రోమన్ సంఖ్య ఉంది. మా తాతని మర్డర్ చేయడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఇక్కడొద్దు, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తా. మిస్ ఝాన్సీ గారు, 2007లో మర్డర్ జరగడం ఏంటి? అది పక్కన పెట్టి మా తాతది మర్డర్ జరగడం అనడం ఏంటి? అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ 2 మర్డర్లకి ఈ మర్డర్కి సంబంధం ఉంది అనడం ఏంటి? అయినా ఇవన్నీ మర్డర్లని ఇంత క్లారిటీగా మీరు చెప్పడం ఏంటి? వాడు 2007 నుండి ఈ ఇయర్ వరకు 2021 మొత్తం 3 మర్డర్లు చేశాడు. అయినా వాడు ఎందుకో 45 నుండి 55 ఏజ్ మధ్య లోపల వాళ్ళని ఎంచుకొని మరీ మర్డర్ చేస్తున్నారు. ఇప్పటికే అర్థం కావట్లేదు ఎందుకో. అయినా ఇందాక నుంచి వాడు అంటున్నావు అంటే ఈ మర్డర్లని చేసిన మగాడు. వాడు మగాడే కావచ్చు, అయినా వాడు మగాడని నీకెలా తెలుసు? ఎందుకంటే వాడిని నేను చూశాను కాబట్టి. చూసావా ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు చెప్పు. నేను చూశానని చెప్పాను, కానీ ఇప్పుడేం చెప్పానా? సరే, ఎప్పుడు చూసావు చెప్పు. నా చిన్నప్పుడు 2007లో ఒకరిని చంపానని చెప్పాను కదా, అది ఎవరో కాదు, మా నాన్నని. అమ్మా ఝాన్సీ, తాగడానికి కొన్ని నీళ్ళు తీసుకురా. డాడీ, క్యాన్ వాటర్ అయిపోయాయి. డాడీ 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 లే డాడీ, డాడీ డాడీ లే డాడీ, నాతో మాట్లాడు డాడీ. డాడీ లే డాడీ, లే డాడీ. అందరికీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అదవ్వు ఇదవ్వు అని చెప్పేవాళ్ళు. అలా మా నాన్న నాకు ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఆ ఏజ్లో మా నాన్న లేనప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఏం చేయాలో తోచేది కూడా కాదు.
నా జీవితం ఇంతేనా అని చాలాసార్లు ఏడ్చాను. అలా నేను అనాథాశ్రమంలో పెరిగాను. నా నుండి మా నాన్నని దూరం చేసిన వాడిని ఎలాగైనా పట్టుకోవాలని కసితో క్రైమ్ జర్నలిస్ట్ అయ్యాను. అప్పటి నుండి తప్పు చేసే నా కొడుకుల్ని బొక్కలో వేసేదాన్ని. నేను జర్నలిస్ట్ అయినప్పటి నుండి ఎంతోమంది క్రిమినల్స్ని పట్టించాను. కానీ 14 సంవత్సరాల నుండి మా నాన్నని చంపిన వాడిని మాత్రం పట్టుకోలేకపోతున్నాను. కానీ ఇది తలుచుకుంటే ప్రతిరోజు నా మీద నాకే కోపం వేస్తుంది. కానీ ఈరోజు ఇతో అయితే నాకు క్లారిటీ వచ్చింది. మన వెతుకుతున్నవాడు మనిషి అయితే మనం పట్టుకోవచ్చు. అయితే వీడెవడు? మనిషి రూపంలో ఉన్న సైకో. మనుషులు పుణ్యాలు చేస్తే తొందరగా చనిపోతారని తెలుసు, కానీ చంపడానికే ఒక్కడున్నాడని ఇప్పుడే తెలిసిందిరా. రే మామా, నాకెందుకో భయంగా ఉందిరా. రే, చావు నీ దాకా వస్తుందని భయపడుతున్నావా? ఇదే మీ ఇంట్లో ఎవరినైనా చంపుంటే అప్పుడు కూడా ఇలాగే భయపడి ఉండేవాడివా? అప్పుడు కూడా ఇలా చేసి ఉండేవాడివా? ఛీ, ఎందుకురా? సో ఇప్పుడేంటి? అది కాదు ఝాన్సీ గారు, వాడు సైకోని ఎలా కన్ఫర్మ్ చేశారు? వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్. 2007లోనే కాకుండా 2005లో కూడా వాడు ఒక మర్డర్ చేశారు. ఆ మర్డర్ని నేను రీసెంట్గా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చదివాను. ఇంతవరకు 3 మర్డర్లు అని చెప్పావు, మళ్ళీ 2005లో మర్డర్ ఏంటి? అయినా ఈ మర్డర్లు వాడే చేసినట్టు నీకెలా తెలుసు? నేను చెప్పాను కదా, చిన్నప్పుడే వాడిని చూశానని. నేను చూసిన దానికి న్యూస్ పేపర్లో చదివిన దానికి కరెక్ట్గా మ్యాచ్ అయింది. అస్థిపంజరం లాంటి ముఖంతో, బక్క చిక్కిపోయిన బాడీతో, అసహ్యమైన రూపంతో అతి ఘోరంగా ఉంటాడు. అప్పుడే అర్థమైంది మనం వెతుకుతున్న ఆ రోమన్ 4 వాడే అని. వాడి పేరు ఓకే, పర్సన్ ఓకే, పర్సనాలిటీ కూడా ఓకే, ప్రాపర్ ఎక్కడా? కరెక్టే చెప్పావురా. వాడు ఎలా చంపుతున్నాడో తెలుసుకోవాలన్నా, వాడిని మనం పట్టుకోవాలన్నా, వాడు పుట్టి పెరిగిన ఊరు మనం వెళ్ళాలి. ఆ న్యూస్ పేపర్లో ఉన్న వాడి ఊరి పేరేంటి? బొరుజూరు. ఎక్కడన్నారా? ఓహో ముసల్దానా, ఈ ఊళ్ళో మట జరిగింది తెలుసా? తెలియదంట, ముసలిది కసుకుసమ పదరా. ఆ మర్డర్ గురించి ఎవరైనా ఏమైనా చెప్పారా? లేదురా, ఇక్కడ దగ్గరలో వాళ్ళు ఇల్లు ఉంటుందంట, కొంచెం ముందుకెళ్తే కనబడే ఛాన్స్ ఉంటుంది. సరే పదండి. 2005లో జరిగిన మర్డర్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? ఓ చిన్న మాట, మీరు ఎన్నేళ్ళుగా ఈ ఊర్లో ఉన్నారండి? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా, కానీ విషయం ఏంటో చెప్పండి. నా పేరు ఝాన్సీ, నేను జర్నలిస్ట్ని. సుమారు 16 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఒక వ్యక్తిని సుత్తితో కొట్టి చంపారు. దాని గురించి మీకేమైనా తెలుసా? అయ్యా కడవలి, ఎన్న మారి నేరమయ్యా, నువ్వు వాడ కడక నన్ను అడిగావా తల్లి? ఈ ఊర్లో హత్య చూసిన ప్రత్యక్ష సాక్షిని నేనే. అవునా? ఎవరు చంపింది? చంపినాడు ఎవడో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు. ఎందుకు చంపాడు? పక్కకెళ్ళి మాట్లాడుకుందాం పదండి. వాడి పేరు డానియల్ అండి. వాడు నేను ఒకే బడండి. ఈ కథ 2000 సంవత్సరంలో జరిగిందండి. మా స్కూల్లోనే వాడే నా ప్రాణ స్నేహితుడు. మా బల్లో బాగా చదివేది ఈడేనండి. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, నా వల్ల ఏమరా బల్లో కూడా పాట వినకుండా గేమ్ ఆడుతూనే ఉండవు? ఉండరా డానియల్, ఈ కర్రీ మాకు మనీ గేమ్ ఆడి గెలిచి 5 కాసులు ఎలాగైనా కొట్టేవాళ్ళరా. 5 కాసుల కోసమా? ఏంటో వీడు. రే మోటు, ఎప్పుడు చూసినా ఈ గేమేనా రా? చీ, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకునేందుకు సిగ్గుచేటుగా ఉందిరా నాకు. చదవడం అని చెప్పడం, నా మీద పడి తిరగడం కాదురా. నీకు దమ్ముంటే ఈ గేమ్ ఆడి గెలువురా, అప్పుడు అప్పుంటే నువ్వు తెలియనోడిని గొప్పడని. చేత కాదు కానీ ప్రతి ఓడి చెప్పేవాడే. నేను ఆడి గెలిస్తే 5 కాసులు నీకే ఇస్తా.
ఇప్పుడే పోయావు, గంటలో వచ్చేసావేంటి? నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, గేమ్ కంప్లీట్ చేస్తా చూడు. 5 స్కోర్ 2 కోట్ల. రే డానియల్, నువ్వు నిజంగా చాలా గొప్పడివిరా. రే నేను ఛాలెంజ్ చేశాను, చాలా గొప్పగా ఆడావురా. 5 కాసులు లేవురా నా దగ్గర, అప్పుగా పెట్టుకో. 5 కాసుల కోసం ఆడలేదురా, నువ్వు ఛాలెంజ్ చేసావని ఆడా. అలా 1 సంవత్సరం గడిచిపోయిందండి. 8వ తరగతిలో ఉన్న మేము 9వ తరగతికి వచ్చేసామండి. 9వ తరగతిలో ప్రాజెక్ట్ వర్క్ కోసం పట్టణం వెళ్ళామండి. డానియల్ వాళ్ళు డబ్బు ఉన్నారు కదండి, వాళ్ళమ్మ కంప్యూటర్ డబ్బా ఇంటికే తెప్పించేసిందండి. అప్పటి నుంచి డానియల్ ఇంట్లో కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేవాడండి. కానీ ఒకరోజు నానా డానియల్, నేను ఫ్రెండ్స్ తో ఊరెళ్తున్నాను, పని మనిషి మంగ నిన్ను చూసుకుంటది, స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రా. నేను ఇంకా చిన్నపిల్లగాను కాదు, మై మదర్ మేరీ గారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యయ్యో, పవర్ పోయిందే. వచ్చింది. ఏంటి ఇది, నెట్ రావట్లేదు. అమ్మకు కాల్ చేద్దాం. మా ఏమ్మా నెట్ రావట్లేదు? అవునమ్మా. ఓకేమ్మా, 5 నిమిషాల వరకు బోర్ కొడుతుంది. ఈ గేమ్ ఏదో భలే ఉంది. అవుట్ అయిపోయా, ఇంకోసారి ఆడదాం. మళ్ళీ అవుట్ అయిపోయా. ఈసారి ఇంకా బాగా ఆడతా. నాతోనే నీ ఆటలా? ఈరోజు కంప్లీట్ అయ్యేంత వరకు వదిలేదులే నేను. ఓకే, గేమ్ ఆడాడు. దాని తర్వాత ఏమైంది? ఆడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఆడుతూనే ఉన్నాడండి. ఆడాడులే. ఓయ్, ఏదో పదే చెప్తున్నా, 3-4 రోజులు ఆడినట్టు. అవును, 4 రోజులు కాదు, 7 రోజులు ఆ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. వాడి మనిషి ఇంకే ఉన్నారా? తిండి తిప్పలు లేకుంటే ఎలా ఉన్నాడు రా? మనిషి అన్నాక పట్టుదల ఉండాలి కదండి. ఉదాహరణకి నేను నా పని ఉందా అన్నం కూడా ముట్టనండి. అలాగే ఎవడు పట్టుదల ఆడది వాడు 7 రోజులు ఆడాడు. ఆ 7 రోజుల తర్వాత ఏం జరిగిందిరా? డానియల్, డానియల్, గెలవాలి, నేను గెలవాలి, నేను గెలవాలి. ఏమైంది? నేను గెలవాలంతే, నేను గెలవాలంతే. గంగాధరం, పవర్ ఆఫ్ చేయి, ఆ పవర్ ఆఫ్ చేయి. దగ్గరికి వచ్చి చచ్చిపోతా, నువ్వు దగ్గరికి చచ్చిపోతా. ఏమైందిరా రే, ఏమైంది? నేను ఈ గేమ్ ఆడాలి అంటే దగ్గరికి రావద్దు నువ్వు. ఈ గేమ్ ఆడేంత వరకు నేను ఇంటికే రాను. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. డానియల్ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. అలా ఊర్లో వాళ్ళందరూ చెప్తుంటే విన్నానండి. తర్వాత మీరు చెప్పారే మర్డరు, ఆ రోజే వాడిని చూశానండి. అసలు ఆ టీ షాప్ అన్నని ఎందుకు చంపాడో
నాకు తెలియట్లేదండి. ఇప్పుడు దాకా నాకు అర్థమే అవ్వట్లేదండి. సృష్టిలో ఎన్నో వింతలున్నాయండి, ఇదొక వింతని వదిలేశానండి. అవును, తిరిగి వచ్చి చంపింది మీ స్నేహితుడే అని నీకెలా తెలుసు? మీ స్నేహితుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాక వాడికి నీకు 1800 రోజులు గ్యాప్ వచ్చింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఐ మీన్ తిరిగి వచ్చి చంపిన వాడు నీ స్నేహితుడే అని నీకెలా తెలుసు? మీ తొందరపాటు వల్ల చెప్పడంలో ఒక చిన్న పొరపాటే. వాడి కుడి చేతి మీద చిన్నప్పటి నుంచి వాళ్ళ దేవుడు ముద్రుండేదండి. ఈడెవడో మన ఫ్రెండ్ లాగా ఉన్నాడే, అందుకే వాడు నా స్నేహితుడు డానియల్ అని బల్లగుద్దు చెప్తున్నానండి. ఆ సింబల్ చూడ్డానికి ఎలా ఉంటుంది? అది ఏసుకీసు బ్రహ్మండి, వాళ్ళ దేవుడు ముద్ర. అది కాకుండా వేరే సింబల్ ఏమైనా చూసారా అన్న? ఇంకో గుర్తా? అదేం లేదండి. అవతల నాకు చాలా పనులు ఉన్నాయండి, నేను వెళ్తానండి. సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నాడేంటి? వాడి గురించి ఎంత లోతుగా వెళ్తున్నా చిన్న క్లూ కూడా దొరకట్లేదు. తను అడిగినప్పుడు నేను ఇంకో ముద్ర చూసినట్టే ఉన్నానే. గుర్తొచ్చిందండి. వాడు కుడి చేతి మీద ఒక కేసు బొమ్మ ఉన్నట్టు ఎడం చేతి మీద కూడా పచ్చబొట్టుందండి. ఆ గుర్తు మీరు అనుకున్నట్టు గుర్తు అనుకుంటున్నా అండి. అవునా? ఆ గుర్తు ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే, ఈ సింబలేనండి. అవునండి, ఈ గుర్తుకి మా వాడికి సంబంధం ఏంటండి? చిన్నప్పటి నుంచి ఈ గుర్తు మా వాడి చేతి మీద కూడా చూడలేదండి. ఆ మర్డర్ జరిగిన రోజే దాన్ని చూడటం. ఏంటో ఇది. అది మేము తేల్చుకుంటాం, బయలుదేరు. అవును, మీ వాడి పురాణ మొత్తం చెప్పినావు, బయట ఎవరికైనా తెలిస్తే? అమ్మా చెప్తే ఏమనుందా, అంతే సంగతులు. మరి ఇప్పుడు మాకెందుకు చెప్పావు? ఆ మర్డర్ జరిగి 14 సంవత్సరాలైంది. ఇప్పుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలుసు? వాడు వరుస పెట్టి చంపే విషయం వీడికి తెలియదేమోరా. ఆపే అంతే ఆపే. వాడు లేడనేసి వాడు హ్యాపీగా వెళ్తున్నాడుగా. వెళ్తున్నాడు, ఆనందాన్ని భంగం చేస్తావు నువ్వు, నీ బందర్లడ్డు మొహవాడ. అది కాదురా. మూసుకో అంటే మూసుకో. నేను కొంచెం చెప్పేది వింటారా? ఈ సింబల్ని మనం ఇలా ఎందుకు చేంజ్ చేయకూడదు? ఐవి అంటే ఇది ఒక కోడ్ లా ఉంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ విస్తృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం రాసింది మాలాంటి వాళ్ళ కోసం కాదు, మమ్మల్ని ఎదిరించే మీలాంటి వాళ్ళ కోసం. ఎన్నాళ్ళ ముందో జరిగిన విషయం కదా అని వీడి విషయంలో పట్టించుకోలేదు, కానీ వీడి వల్ల అది మీకు తెలిసింది. ఇంకా వాడు బతకడం అనవసరం, అందుకే చంపేశా. ఆగు తొందరపడద్దు. చూడు విశ్వ, మన ఆవేశమే వాళ్ళ బలమవుతుంది. ఆవేశంతో కాదు, ఆలోచనతో కొట్టాలి. అసలు ఎవడరా నువ్వు? ఆ సైకో నా కొడుకు నీకేంట్రా సంబంధం? చెప్పు నా కొడుక. చెప్పండ్రా.
మర్యాదగా చెప్పరా. చెప్పండ్రా. నీ శరీరం నుంచి రక్తం రసం కారినట్టు కారుతుంది. నీకు టైం లేదు, నాకు మెల్లగా చెప్పే ఓపిక కూడా లేదు. నీ బలుపు బొంగు భోషణం లాంటి పక్కన పెట్టి నిజం చెప్తావా, లేక నా కోపానికి బలవుతావా? వద్దు, చెప్పేస్తా. చెప్పు. ఆ రోజు డానియల్ అడవికి వెళ్ళిన తర్వాత ఆ గేమ్ని కంప్లీట్ చేయడానికి దాదాపు 5 ఏళ్ళ అడవిలోనే బతుకుతూ ఆ గేమ్ను పూర్తి చేశాడు. ఇప్పుడు తనకి తెలిసింది ఐవి అనే కోడ్ తప్ప మరేమీ తెలియదు. తన గుర్తును మర్చిపోకూడదని తన చేతి మీద తానే గాయపరిచి రాసుకున్నాడు. అప్పుడే ఒక దొంగతనం చేసి నేను దొరికిపోయి ఉన్నాను. ఆ సమయంలో డానియల్ అక్కడికి వచ్చాడు. కుర్ర చచ్చిపోతాడు, వదిలేండి వదిలేండి. మా అన్నంగిట్లో దొంగతనం చేస్తావారా నువ్వు? మా అన్నంగిట్లో ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే మా అన్నేరా కారణం. ఇదే అంగిట్లో 5 సంవత్సరాల క్రితం కరెంట్ లైన్ లాగుతూ కరెంట్ షాక్ కొట్టి నన్ను మా అన్నయ్య కరెంట్ ఆపి నా ప్రాణాలు కాపాడారా. అలాంటి మా అన్నంగిట్లో దొంగతనం చేస్తావరా? ఆ రోజు ఆగస్టు 12. కరెక్ట్ చెప్పు, ఇంతకు ఎవరు? ఆ రోజు కరెంట్ ఆపి మరి నా జీవితాన్ని ఎలా మార్చిన కారకుడివి నువ్వేనా? వీడెవడో మన ఫ్రెండ్ లాగా ఉన్నాడే. అయిపోతే చంపేశాడు, పరిగెత్తండి. పోలీసులు రా, వెళ్దాం. ఒక్క మర్డర్ తర్వాత మేము పోలీసులు దొరకకుండా చాలా దూరం పరిగెత్తాల్సి వచ్చింది. ఆ రోజులా మళ్ళీ జరగకూడదని డానియల్ తన తెలివితేటలతో ఒక వైరస్ కనుక్కున్నాడు. దాని పేరు IV0005. ఇదేం కొత్తగా ఉంది, వింతగా ఉంది. దీనివల్ల ఏం ఉపయోగం? నువ్వు పని చేసేది మంచి కోసమైతే నీకిచ్చే జీతం మరణం. అది ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, వాళ్ళకి చావు తప్పదు. ఇది మ్యాటరు. అందుకే నా ఎక్కడ ఎవిడెన్స్ ఏం లేవా? వైరస్ పీడ్చిన వెంటనే కోపం రానుడికి కోపం వస్తుంది, బాడీ వీక్ అయిపోతుంది, చివరికి గుండె ఆగిపోతుంది. అలా చంపుతుంటే నేచురల్ డెత్ అని, హార్ట్ అటాక్ అని క్లీన్ చిట్ ఇస్తున్నారు, కేసు కొట్టేస్తున్నారు. నో ఇన్వెస్టిగేషన్, నో ఎఫెన్స్, నో క్లూస్.
అంతటితో ఆపలేదు. ఈరోజు ఇక్కడే ఈ ఊరు ప్రెసిడెంట్ అయిన మంచి మనిషి అరవింద్ అయ్యని చంపడానికి బయలుదేరుతున్నాడు. ఎలాగంటే దీని అయ్యని మీ తాతని ఎలా చంపాడో అలా. రే చంపేశావురా. వాడు ఎవరిని చంపుతున్నాడో చెప్పాడు కానీ ఎక్కడ చంపుతున్నాడో చెప్పలేదు కదరా. ఎవరిని చంపుతున్నాడు పేరు చెప్పాడు కదా, అతని పేరేంటి? అరవిందయ్యా. ఈ ఊరి ప్రెసిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫోటో గూగుల్లో ఉంటుంది. ఎక్కడున్నాడో తెలిసింది. అయ్యా మన ఊర్లో తాగునీరుకి చాలా ఇబ్బందిగా ఉందయ్యా. ఇక్కడి నుంచి రోజు వచ్చేలా చూస్తాలే, నువ్వేం దిగులు పడద్దు సరేనా? దండాలయ్యా. ఇంక ఈ ఊర్లో ఏ సమస్య ఉండదు, అయ్యగారు మాట ఇచ్చారు. అమ్మో ఎవరు బాబు నువ్వు? ఏం బాబు ఏం కావాలి? ఊరికేమన్నా కొత్త? బాగా అలసిపోయినట్టున్నావు, చాలా దూరం నుంచి నడుచుకోవచ్చినట్లున్నావే. రా బాబు, మా ఇల్లు పక్కనే, అన్నం తిందు కానీ. సుత్తి చేతిలో ఉందంటే పుల్లోడుగా పని ఏమన్నా కావాలా? ఎవరా నువ్వు? నన్ను సుత్తి కొడుతున్నావేంట్రా? నీ మంచి కొడుకున్నావంటరా నేను? రే 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 అమ్మ ఎవరు వాడు? నిలబడుతున్నాడేంట్రా? వద్దు 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 ఎవరు నువ్వు? వద్దు 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 ఎవరు? చంపద్దు చంపద్దు వద్దు 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 అమ్మా వద్దు 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 బాబు బాబు అక్కడ అక్కడ యో చూసుకోబల్లే, అసలే మేము ఇక్కడ భయపడి వస్తా అంటే నువ్వు అక్కడ. మనం వెతుకుతుంది ఆయన్నేరా. ఏంటి అంకుల్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు? అది కదా బాబు, వాడు శుద్ధి తీసుకుని చంపడానికి వస్తున్నాడు. సమయానికి మీరు ఎదురొచ్చారు, సమయానికి మా కూలోళ్ళు కూడా లేరు నన్ను కాపాడడానికి. ఏం సార్ మేం లేమా? ఎవడు బాబు వాడు? తిక్కలోడా మెంట్లోడా? సైకో. సైకోనా?
లేరా మంచివాడా. ఏరా సమ్మగుందా? ఏరా మంచి చేసే వాళ్ళని వెతికి మరీ చంపితే నువ్వేదో గొప్పడు అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నిన్ను కూడా చంపడానికి ఒకడు ఉంటాడ్రా సైకో నా కొడుక. దేవుడెవడో తెలుసా? దేవుడెవడో తెలుసా? దేవుడెవడో తెలుసా? మీ అందరూ దేవుణ్ణి విగ్రహాల్లో చూసుకుంటారు, మరికొందరు దేవుడు ఎక్కడంటే మనలో ఉన్నాడు అని లెప్పే కబుర్లు చెప్తుంటాడు. మంచి చేసేవాడు దేవుడైతే ఆ మంచి చేయడానికి ముందు ఆ దేవుడు కూడా ఎన్నో తప్పులు చేస్తుంటాడు. దేవుళ్ళకి తప్పు చేయక తప్పలేదు. మానవులు మనమెంతా ఈ సమాజంలో మంచి చేసే వాళ్ళు 20% మంది. మిగతా 80% మంది ఉళ్ళు కుతంత్రం, ఈర్ష, స్వార్థం, మోసం, నమ్మకం లాంటి ముసుగుల్లో ఒకడి సంతోషాన్ని దోచుకొని ఇంకొకరికి పంచుతున్నారు. అది మంచి చేసట. ఈ సమాజంలో స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళు చాలా తక్కువ. అందరూ తక్కువ బతుకుని తొక్కొచ్చే వాళ్ళే. కష్టపడేవాడి కాడ 10,000 కొట్టేసి అదే 10,000లో అందరికి కనబడేలాగా ఎవ్వరు లేని అనాథులకి 1000 రూపాయలు ఇస్తే అది మీరనుకునే మంచి. ఇంతమంది అమ్మాయికుల్ని చంపినోడివి నువ్వేమైనా మంచోడివా? సైకో నా కొడక. అయినా నీలాంటోడికి న్యాయం, ధర్మం, తప్పొప్పుల గురించి మాట్లాడే హక్కు లేదురా కొడక. న్యాయం, ధర్మం, తప్పు, ఒప్పు. అదిగో చీమ, కండు చీమ. అనుకోకుండా ఒకరోజు చీమకు బాగా ఆకలేసింది. అప్పుడు చీమ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పింది. దేవుడు భూమిలో ఉన్న బెల్లాన్ని తీసి చీమకి ఆహారంగా ఇచ్చాడు. మరుసటి రోజు కప్పొచ్చింది. బాగా ఆకలిగా ఉందని దేవుడితో మొరపెట్టుకుంది. అదిగో ప్రాణంతో నా చీమను తిను అని చెప్పాడు. ఆనందంగా కప్ప వెళ్ళిపోయింది. అదేలాగా మరుసటి రోజు పాము వచ్చింది. చాలా ఆకలిగా ఉందని దేవుడితో మొరపెట్టుకుంది. అదిగో ప్రాణంతో నా కప్పని తిను. పాము ఆనందంగా తిని వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు గెద్దొచ్చింది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? వాటి సంతోషం కోసం, వాటి ఆకలి కోసం ఇంకొక ప్రాణాన్ని చంపి తింటున్నాయి. అలాగే మీరు కూడా పక్కనుడి జీవితాన్ని సంతోషం దూరం చేసి మీరు సంతోషంగా ఉంటున్నారు. దీన్ని మంచి అంటున్నారు. ఓ పాపా, ఇలాంటివన్నీ నీ చిట్టి బుర్రకర్థం కావు. కాబట్టి సైలెంట్ గా చచ్చిపో. నేనింతవరకు చేసిన హత్యల్లో ఎలాంటి క్లూస్ లేకుండా ఎలా చంపాను అని మీకు డౌట్ రావచ్చు. కోపానికి మరో పేరు ఆగ్రహం. నేను ఈ సమాజంపై ఆగ్రహంతో కనిపెట్టిన వైరస్ పేరే IV005. రేయ్,
విశ్వ విశ్వ చూడు పెద్దాయన, మీ వాడికి మల్టీ యూనిటీ పవర్ ఉంది. నీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి విరిగితే అతుక్కోవడానికి 30 రోజులు 60 రోజులు పడుతుంది. కానీ మీ వాడికి 2 సెకండ్లు చాలు. అది కూడా కోపం వస్తేనే. మీ మనవడికి కోపం వస్తే నష్టం మీ మనవడికి కాదు, మీ మనవడికి కోపం తెప్పించినోడికి నష్టం. అయిపోయింది, చంపేశాడు. అడవిలో అడ్డమైనవి తినే ఆ గుంట నక్కకి తెలుసు సార్, అక్కడున్నది అడవిని అదుపు చేసే సింహం అని. మా వాడికి ఏది తెప్పికూడదో అదే తెప్పించాడు. అదేంటి? అదే కోపం, వాడి భాషలో ఆగ్రహం. మా వాడికి ఇప్పుడు అది వచ్చింది, మరో ఆగ్రహం. ఇప్పుడు బీవచ్చం. అర్థం కాలేదు బాబు. 5 నిమిషాల్లో మీకే అర్థమవుతుంది. ఇందాకేదో కూసావు కదరా, 80% చెడ్డోళ్ళు 20% మంచోళ్ళని. ఆ 20%లోనే మా తాత, వీళ్ళ నాన్న, అదిగో అలాంటి మంచి మనుషులు ఉన్నారా. అలాంటి వ్యక్తుల్ని నువ్వు చంపావు. చీమని కప్ప తినింది, కప్పని పాము తినింది, పాముని గద్ద తినిందని గుద్దలో కబుర్లు చెప్పే నీలాంటోడేరా. కానీ నిజమేంటంటే ఈ సొసైటీలో ఎవడు చేసిన పాపానికి వాడే పోతాడు. కత్తెత్తినోడు కత్తిపోటుకే చస్తున్నాడు, గన్నెత్తినోడు బుల్లెట్తోనే చస్తున్నాడు. అలాంటిది సుత్తెత్తిన నువ్వు ఈ సుత్తి దెబ్బకే చస్తున్నావు. మీరు ఈ ఊరికి ప్రెసిడెంటే కదా, ఇలా నడిచే బదులు కారు తెప్పించచ్చు కదా. ప్రెసిడెంట్నే, ప్రైమ్ మినిస్టర్నే కాదు బాబు. పోనీ మీకు వైఫై ఉందా? ఫోన్లో సిగ్నల్స్ రావడం లేదేంటి? అది సరే, నీ గోల్ వాడిని చంపడమే అనుకుంటే వాడిని చంపేశాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేముంది, ఒక మంచోని చూసి పెళ్లి చేసుకోవడమే. La 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 la